పచ్చ జెండా నేటి నుంచి కార్యాచరణ పెండింగ్ దరఖాస్తులకు మోక్షం 3 నెలల్లో క్షేత్రస్థాయి పరిశీలన అంతా ఆన్లైన్ లోనే 4 దశల్లో వడపోత అనుమతికి సర్కార్ ఉత్తర్వులు 4 ఏళ్ల నిరీక్షణకు తెర నేడు అధికారులతో సీఎస్ సమీక్ష హైదరాబాద్ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 4 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. 3 నెలల్లోనే క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసుకునేలా 4 దశల్లో ఈ దరఖాస్తుల సర్క్యూటీని జరగాలని నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ పంచాయతీ మొదలు జీహెచ్ఎంసీ దాకా సిబ్బంది ఉన్నతాధికారులకు ఎందుకు సంబంధించిన విధులను నిర్దేశించింది. దీంతో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న 25 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగనుంది. 4 దశల్లో వడపోత పెండింగ్ కొత్త దరఖాస్తులను సుపరిపాలన కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ద్వారా పరిశీలిస్తారు. ఈ సాఫ్ట్వేర్ లో దరఖాస్తులను నిషేధిత భూములతో పోల్చి ఒకవేళ ఆ జాబితాలో ఉంటే తిరస్కరిస్తారు. ఆ తర్వాత సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లేదా పంచాయతీ ఈవో లేదా స్థానిక సంస్థల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దరఖాస్తుల్లో పేర్కొన్న భూములు ప్రభుత్వ వక్స్, దేవాదాయ అసైన్డ్ భూములు, జలవనరుల ఫీల్డ్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తారు. వీరి వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్ వివరాలతో పాటుగా సర్క్యూటీని చేస్తారు. వీరు పంపే దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ లేదా టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ముగ్గురు ఆయా దరఖాస్తులను తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు లేదా మార్పులతో మరోసారి దరఖాస్తుకు ఆదేశించవచ్చు. ఈ దశలో వడపోత తర్వాత డిప్యూటీ తహసీల్దార్లు పరిశీలిస్తారు. 2వ దశకు చేరుకునే దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు లేదా పంచాయతీ అధికారులు మాస్టర్ ప్లానింగ్, రోడ్ల విస్తరణ నిబంధనలు, జోన్ నిబంధనలు, ఖాళీ స్థలాల వివరాలను పరిశీలించి అన్ని సవ్యంగా ఉంటే లేఅవుట్లకు ఫీజులను నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులకు నిర్ణీత ఫీజును చెల్లించాక 3వ దశ వడపోతకు దరఖాస్తులు వెళ్తాయి. 3వ దశకు చెందిన దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వైస్ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు సంస్థలు పరిశీలిస్తారు. దరఖాస్తులోని లోపాలు ఉంటే తిరస్కరిస్తారు. వీరు ఆమోదించే దరఖాస్తులు 4వ దశకు చేరతాయి. 4వ దశలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కమిషనర్లు, జిల్లాలో కలెక్టర్లు పరిశీలించి ఆమోదిస్తారు. ఈ అన్ని దశల్లో క్షేత్రస్థాయి బృందం ఇచ్చే నివేదిక అత్యంత కీలకమైనది.